Hi friends, good morning to all. Today my topic is some English sentences for kids. Okay na? Every day మనం పిల్లలకి ఇంట్లో నుండి హౌస్ మేకర్స్ కావచ్చు, మన అంటే ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరైనా ఇలాంటి సెంటెన్సెస్ చిన్న చిన్నవి ఇంట్లో యూజ్ చేస్తే పిల్లలకి ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. కొన్ని చూద్దాం మనం. చూడండి, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, పెద్దలని గౌరవించండి. రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. నెక్స్ట్, దట్స్ రాంగ్, దట్స్ రాంగ్, అది తప్పు. గో అండ్ స్లీప్, వెళ్ళి పడుకో. నెక్స్ట్, వాష్ యువర్ ఫేస్, మొహాన్ని కడుక్కో. నెక్స్ట్, క్లీన్ యువర్ నోస్, బుక్ని శుభ్రపరచుకో. నెక్స్ట్, క్లోజ్ ది బుక్, బుక్ని క్లోజ్ చేయు. నెక్స్ట్, యు మే ఫాల్ డౌన్, నువ్వు క్రింద పడిపోతావు. నెక్స్ట్, యు ఆర్ ఆల్మోస్ట్ లేట్, నీకు చాలా బాగా ఆలస్యం అయినది. నెక్స్ట్, యు హ్యావ్ ఏ నైస్ డే, ఇది నీకు చాలా మంచి రోజు. నెక్స్ట్, గెట్ అప్ ఎర్లీ, తొందరగా లేవండి. నెక్స్ట్, కమ్ ఫాస్ట్, తొందరగా రండి. నెక్స్ట్, పుట్ ఆఫ్ ది స్టవ్, పొయ్యిని ఆఫ్ చేయండి, బంద్ చేయండి అని. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేయండి అన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ని వాళ్ళకి సెంటెన్సెస్ని యూజ్ చేయాలి ఇంట్లో. నెక్స్ట్, యూ షుడ్ స్లీప్, నువ్వు పడుకోవాలి, టైం లేట్ అయిపోయింది అన్నప్పుడు యూ షుడ్ స్లీప్ అని చెప్తాను. కోమ్ యువర్ హెయిర్, నీ హెయిర్ని దువ్వుకొని ఇలా అని చెప్తాం కదా, అప్పుడు కోమ్ యువర్ హెయిర్ అన్నమాట. గో స్లో, మెల్లిగా వెళ్ళు, తొందరగా వెళ్తే పడిపోతావు అన్నప్పుడు అది. దెర్ ఈస్ నో వే, వేరే దారి లేదు ఇక అని చెప్పడం. హౌ డేర్ యూ, ఎంత ధైర్యం ఇలా మాట్లాడడానికి అనే సందర్భంలో హౌ డేర్ యూ అని యూజ్ చేయాలి. నెక్స్ట్, యు ఆర్ సో లక్కీ, నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నప్పుడు యు ఆర్ సో లక్కీ. దట్స్ రాంగ్, అది చాలా తప్పు. వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అది మనం చెప్పాలి సెంటెన్స్. వాట్ ఈస్ ద టైం నౌ, ఇప్పుడు టైం ఎంత అవుతుంది అన్నప్పుడు వాట్ ఈస్ ద టైం నౌ అని యూజ్ చేయాలి సెంటెన్స్. వేర్ ఈస్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఎక్కడ అన్నప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, హూస్ చైల్డ్ ఈస్ దిస్, ఎవరి పిల్లవాడు ఇతను అన్నప్పుడు ఈ పిల్లవాడు ఎవరు అన్నప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేయాలి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది అన్నప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇలాంటి చిన్న చిన్న సెంటెన్సెస్ని యూజ్ చేస్తున్నప్పుడు ఎవ్రీడే ఇంట్లో పిల్లలకి చాలా ఈజీగా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మై వాచింగ్ videos. Please subscribe, share and like my videos. Thank you friends.